అయితే దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. అయితే కుక్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఇలా షాలెట్స్ అంటే చిట్టి ఉల్లిపాయలు. ఈ చిట్టి ఉల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి. సో వాటిని మనం మిక్సీ జార్లో చిట్టి ఉల్లిపాయలు వేసుకోండి. దీంతో పాటు మిరియాలు, ఇందులో కారం మీరు కావాలంటే లాస్ట్లో వేసుకోండి, కానీ దీంట్లో ఘాటు మిరియాల నుంచి పచ్చిమిరపకాయల నుంచి ఎక్కువగా వస్తుంది. ఇలా కొన్ని మిరియాలు, జీలకర్ర, సోంఫ్, చెప్పాను కదా మీట్ స్వీట్గా ఉంటుంది. దీంట్లో స్పైసెస్ కూడా కొన్ని స్వీట్ స్పైసెస్ లాగా మనం వేసుకోవాలి. సోంఫ్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసి లాస్ట్లో మనం కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి దీంట్లో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ మనం వేసి ఇదంతా గ్రైండ్ చేసి స్లోగా కుక్ చేసుకోవాలి. మనకి ఆ ఉల్లిపాయలు కుక్ అవుతాయి, ఆ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా మనం కుక్ చేసుకున్నప్పుడు మంచి ఆ గ్రేవీ మనకు వస్తుంది. దీంట్లో కనుక మనం పీతలు వేసి మనం కుక్ చేసుకుంటే ఆ గ్రేవీ సూపర్గా ఉంటుంది. పీతలు రకరకాలుగా తింటారు, కానీ సాధారణంగా నేను చూసిన ఇళ్లల్లో అందరూ చేసుకునేది ఎర్రగా ఘాటుగా చేస్తారు. కానీ ఈరోజు మనం ఈ కొబ్బరి మసాలాతోటి చేద్దాం, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందైతే దీన్ని గ్రైండ్ చేసి తర్వాత వాడదాం. కొబ్బరి ఉల్లిపాయల పేస్ట్ ఉందో అది గ్రైండ్ అయిపోయింది. ఇందులో కొబ్బరి నూనె నేను వేసుకున్నాను. కొబ్బరి నూనె సీ ఫుడ్కి మనం పీతలు తీసుకోండి, చేపలు తీసుకోండి, కొబ్బరి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం హోల్ గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, దీంట్లో కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కొంచెం పసుపు, అలాగే మన ఉల్లిపాయ, మన కొబ్బరి పేస్ట్ వేసుకొని దీన్ని మనం కుక్ చేసుకుందాం. అయితే మీరు టమాటాలు ఇందులో వేసుకోవాలంటే వేసుకోండి. నేను వేస్తున్నాను ఎందుకంటే ఇందులో నిమ్మకాయ పులుపు ఏమీ లేకుండా చేస్తున్నాను. ఇందులో టమాటాలు కూడా. అయితే చాలాసార్లు ఇలా చేసేటప్పుడు, ఈ కొబ్బరి మసాలాతో చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం పెద్ద ముక్కలు టమాటా వేస్తారు, కానీ నాకు ఇందులోనే కుక్ అయిపోయి అది కూడా గ్రేవీలో వెళ్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మంట కొంచెం పెంచుకొని ఈ కొబ్బరి, ఈ ఉల్లిపాయ మసాలా, అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఇందులో వేసినవి చిట్టి ఉల్లిపాయలు, కానీ ఆ చిట్టి ఉల్లిపాయలైనా అందులో ఆ పచ్చితనం ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఈ కొబ్బరి పేస్ట్తో పాటు మనం కుక్ చేసుకోవడానికి స్లో మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. సో మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. దీన్ని అప్పుడప్పుడు మధ్యలో కలపండి, ఎక్కడ అంటుకోకుండా. మూత పెట్టేస్తే స్టీమ్ ఉంటుంది కాబట్టి మాడదు, కానీ ఎక్కడన్నా అంటుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో కలిపి కుక్ చేసుకోండి. పీతలు చేపల్లాగే ఎక్కువ టైం పట్టదు, కానీ ఆ పీతలు వేసి స్లోగా కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. అందుకని పీతలు వేసిన తర్వాత ఒక్కసారి ఉడుకు రాగానే స్లో మంటలో పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. కుక్ అవుతూ మంచి ఆ ఫ్లేవర్స్ అన్నీ దీంట్లో నుంచి బయటకు వచ్చాయి. అయితే ఇందులో మనం పచ్చిమిరపకాయలు, ఘాటు కొరకు మిరియాల పొడి, కారం వేసుకుంటే వేసుకోండి, కానీ నేను వేయట్లేదు, కొంచెం ధనియాల పొడి, ఇవి వేసి మరికొన్ని నీళ్లు పోసి మరొక్కసారి ఉడుకు తీసుకొద్దాం. ఎందుకంటే ఈ పీతల కర్రీలో మనకి ఆ మెయిన్ గ్రేవీయే. నీళ్లు కావాల్సినంత వేసుకుందాం. అయితే గ్రేవీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఆ ఫ్లేవర్ అంతా ఈ గ్రేవీలోకి వస్తుంది. మనం అన్నం తినేటప్పుడు దాంట్లో ఎక్కువగా గ్రేవీ పోసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. సో మరి పీతలు వేసే ముందు మనం ఒక్కసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని, ఉప్పు చాలా కొంచెం ఉంది, దీంట్లో ఉప్పు వేయండి. ఉప్పు ఎంత కావాలో అంత వేసేసి కలిపేసుకొని పీతలు వేద్దాం. తర్వాత మళ్ళీ కావాలంటే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఇప్పుడు పీతల్ని దీంట్లోకి ఇట్లా జారిపేసేయండి. అంతే, స్లోగా ఈ పీతలు ఈ గ్రేవీలో మునిగేలా పెట్టేసి మూత వేసేద్దాం. లాస్ట్లో చాలామంది దీంట్లో నిమ్మరసము, కొంచెం కొత్తిమీర వేస్తారు. మూత పెట్టేసి మనం ఉడుకు రాగానే కొంచెం మంట తగ్గించేసి మనం ఎక్కువసేపు స్లోగా కుక్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఆ పీతల్లోని ఫ్లేవర్ అంతా ఆ గ్రేవీలో రావాలి. ఆ గ్రేవీ పోసుకొని తింటే సూపర్.
అప్పుడప్పుడు ఆ పీత తిని దాంట్లో ఆ పీతని తీసుకొని దాంట్లో ఉన్న ఆ స్వీట్ మీట్ చెప్పాను కదా, ఒక మంచి స్వీట్గా ఉంటుంది, సాఫ్ట్గా, చాలా డెలికేట్. అది తింటే భలే మజా వస్తుంది. మూత పెట్టేయండి, స్లోగా ఉడకనిద్దాం మన ఈ క్రాబ్ కర్రీ. చూడండి, చూడ్డానికి కూడా ఎంత అందంగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అందుకని చెప్పేసి కారం కూడా నేను ఇందులో వేయలేదు. అయితే ఇప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసే ముందు దీంట్లో కొత్తిమీర, ఆ మిరియాలు, ఆ కొబ్బరి, ఆ ఫ్లేవర్కి మన కొత్తిమీర పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది లాస్ట్లో నిమ్మకాయ జ్యూస్ మాత్రం కొంచెం పిండేద్దాం. ఉప్పు కూడా చెక్ చేశాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. అంతే, స్టవ్ కట్టేద్దాం. దీన్ని ఇదే వేడిలో ఆ ముక్కల్ని ఇలా చక్కగా, అయితే బ్లూ క్రాబ్స్ అయినా ఏ క్రాబ్స్ అయినా ఇందులో కుక్ అయ్యేసరికి అవి చక్కగా పింక్గా ఎర్రగా తయారవుతాయి, చూడ్డానికి కూడా భలే అందంగా ఉంటాయి. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత అన్నంతో పాటు వడ్డించుకుందాం. అన్నం ఎంత సాఫ్ట్గా చేసుకొని దానిపైన కూర పోసుకుంటే అంత బాగుంటుంది. చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా తిని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వేడిగా చూడండి, ఇలా ఆ పీతల పీసు ఇటు పక్కకి, మరో పక్కన గ్రేవీ. చూడండి ఎంతో ఆ పీతల కూర, ఆ పీతను చూస్తుంటేనే భలే అనిపిస్తుంది. ఎప్పుడు జోక్గా అంటుంటారు, పీత బాధ పీతకు తెలుసు అంటారు, కానీ పీత ఎంత రుచిగా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నా ముఖం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఆనంద బాష్పాలతో ఇది తినాలి అని ఆతృతంగా ఎదురు చూస్తున్నాను. పచ్చి కొబ్బరి మసాలాతో పీతల కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో చిట్టి ఉల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి దాంట్లో గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ, కొబ్బరి పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని కూడా దీంట్లో వేసి కొన్ని టమాటాలు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోండి. అలా వేయించిన ఈ మిశ్రమంలో పచ్చిమిరపకాయలు, మిరియాలు, ధనియాల పొడి, అలాగే కుక్ అయిన తర్వాత పీతలు కూడా వేసి స్లోగా కుక్ చేసుకోండి. కొత్తిమీర, నిమ్మరసం చివర్లో వేసి వేడివేడిగా అన్నంతో తిని ఎంజాయ్ చేయండి.